10 మంది అదే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు కనిపిస్తున్నప్పుడు మాస్టారు బాగున్నారా, చిన్నాన్న బాగున్నావా, పెదనాన్న బాగున్నావా అని చెప్తూ వెళితే వాడికి అర్థమవుతుంది జీవితం అంటే మనిషిని మనిషి పలకరించడం, ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకోవటం, ఒకరికి ఒకరు సహకరించుకోవటం. దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ స్కిల్స్. వీటిని జీవన నైపుణ్యాలు అంటారు. అందుకే కబీర్ అనే ఒక మహానుభావుడు చెప్తాడు, మిత్రమా మిత్రమా నువ్వు వెళుతున్న మార్గంలో ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్ళు. మిత్రమా మిత్రమా నువ్వు వెళుతున్న మార్గంలో ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఆ మార్గంలో నువ్వు వస్తావో రావో నీకే తెలియదు. మళ్ళీ ఆ మార్గంలో నువ్వు వస్తావో రావో నీకే తెలియదు. విష్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ద ఫస్ట్ కమ్యూనికేషన్ లెసన్ టు యువర్ చైల్డ్. మీ బిడ్డకి చెప్పాల్సిన తొలి పాఠం ఇది, గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యు అండర్స్టాండ్. మీకు డౌట్ రావాలి, అసలు పిల్లల్ని పెంచడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటి? మనకి ఎవరైనా, మన అమ్మకి ఇచ్చారు ఎవరైనా ట్రైనింగ్? మన నాయనమ్మకి ఇచ్చారా? మన అమ్మమ్మకి ఇచ్చారా? అప్పుడు అసలు ఇలాంటి ప్రోగ్రాం జరిగిందా? అవసరం లేదు ఆ రోజున అలాంటి మనుషులకి సమాజంలో. ఎందుకో తెలుసా? ఆ రోజు మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నాం. రామాయణ మహాభారతాలు చెప్పే తాత, పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పే నాయనమ్మ, చక్కని పాటలు నేర్పే అమ్మమ్మ, అటు కనిపిస్తే మామయ్య, ఇటు కనిపిస్తే బాబాయ్, అటు కనిపిస్తే పెదనాన్న, ఇటు కనిపిస్తే అత్త, అటు కనిపిస్తే అక్క, చెల్లి కనిపిస్తే వీళ్ళందరి దగ్గర వాడి జీవితంలో ఎలా బతకాలో నేర్చుకున్నాడు. ఇవాళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వసుదైక కుటుంబ వ్యవస్థ సర్వనాశనం చేశాడు బ్రిటిష్ వాడు. లార్డ్ మెకాలే అనేవాడు భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలో అనే ఒక పత్రాన్ని బ్రిటిష్ పార్లమెంట్కి 150 ఏళ్ల క్రితం సమర్పించాడు. దట్ ఈస్ కాల్డ్ మెకాలే మింట్ అంటారు. వాడు అందులో ఏం రాశాడో తెలుసా? నేను భారతదేశంలో కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఆదాంతం పాదాక్రాంతంగా తిరిగాను. ఒక్క యాచకుణ్ణి గాని, ఒక్క బిచ్చగాడిని గాని, ఒక్క మోసగాడిని గాని, ఒక అజ్ఞానిని గాని నేను చూడలేదు. దీనికి కారణం వారి బలమైన విద్యా వ్యవస్థ, వారి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అలాంటి భారతదేశాన్ని శతాబ్దం కాదు, దశాబ్దం కాదు, సహస్రాబ్దమైనా కూడా మనం ఇసుమంతైనా కదల్చలేం. ఈ దేశాన్ని నాశనం చేయాలంటే రెండు పనులు చేయాలి మనం. ఒకటి, వారి విద్యా వ్యవస్థను నాశనం చేయాలి. రెండు, వాడి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని నాశనం చేయాలి. చేసి వెళ్ళిపోయాడు 2 పనులు. ఇప్పుడు మోడీ గారు వచ్చాక రిపేర్లు జరుగుతున్నాయి. ఇంకా 10 ఏళ్ళు పడుతుంది రిపేర్లు జరగడానికి. ఇప్పుడే మళ్ళీ ఎల్కేజీ టెక్స్ట్ బుక్ చూశాను మేడం గారు నేను వస్తూ. పబ్లిషర్ పేరు నాకు అనవసరం, ఆడికి మనం ఎందుకు. కానీ ఫస్ట్ లెసన్ ఉంది వాడికి, ఫ్యామిలీ. ఆ లెసన్ పేరు ఆడు ఏం రాశాడో తెలుసు ఆ పుస్తకంలో? పిల్లవాడికి, ఎల్కేజీ పిల్లవాడికి ఫ్యామిలీ పాఠం చెప్పాలి టీచర్. మదర్, ఫాదర్ అండ్ 2 children మేక్ ఏ ఫ్యామిలీ. పుస్తకం రాసిన నూరేసి వద్దా? వాడి ఇంటికి రాగానే ఏమడుగుతున్నాడు? వాట్ అబౌట్ దీస్ ఓల్డ్ పీపుల్? బుక్లో లేరు కదా. నానమ్మ లేదు, అమ్మమ్మ లేదు, తాతయ్య లేడు, ఎవడు లేడు. డాడీ ఫ్యామిలీ అండ్ టీచర్ చెప్తే వీళ్ళ ఎక్స్ట్రా పీపుల్ వీళ్ళు ఎందుకున్నారు ఇంట్లో? కుటుంబం అంటే ఏంటి? అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, మామయ్య, బాబాయ్, పెదనాయన అందరూ కలిస్తే దాన్ని కుటుంబం అంటే. అలాంటి కుటుంబాలు ఉన్నంత కాలం మానసిక సమస్యలు రాల, పిల్లల పెంపకానికి ట్రైనింగ్ల అవసరం రాల. ఇప్పుడు వచ్చి 2, మానసిక సమస్యలకి ప్రధాన కారణం మీరు రోజు చూసే చక్కనైన సీరియల్స్ అవి చూడండి. కార్తీక దీపం, కుంకం పువ్వు, కృష్ణ, ముకుంద, మురారి. ఇప్పుడు ఇక్కడ నేను మా దగ్గర ఒక పేషెంట్ ఉంది పెందుర్తి నుంచి. ఆవిడ సీరియల్స్ చూసి ఆవిడ క్యారెక్టర్తో మాట్లాడుతుంది. ఇప్పుడు ఎందుకు కొడతాం? ఇప్పుడు మా హాస్పిటల్లో ఉంది హైదరాబాద్లో. ఆవిడకి ట్రీట్మెంట్ కూడా టీవీలోంచి చేస్తున్నాం. ఆవిడ మనుషులతో మాట్లాడటం మానేసింది, ఓన్లీ క్యారెక్టర్స్తోనే మాట్లాడుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్క్రిజోఫ్రేనియా అంటారు. మీరు చూడండి, చెప్పాను కదా నేను ఇంకా కొంచెం ఎదగాలనుకుంటున్నాను, రాయల్ దాకా వెళ్ళాలంటే మీరు సీరియల్స్ చూడండి. చూస్తే వస్తాయి జబ్బులు చక్కగా. మీరు సీరియల్ చూస్తూ పిల్లవాడికి, నాన్న నువ్వు మ్యాథ్స్ చదువుకో, మీరు సీరియల్ వదలరు. నాన్న నువ్వు కలెక్టర్ అయిపో, నేను మాత్రం కార్తీక దీపం.
ఆడిదేపు మారిపోద్ది లోపల. సీరియల్స్ తీసి వాళ్ళు, అందుకే నేను రోజు తెల్లవారు లేవగానే ఎవరికి దండం పెడతానంటే ఆ యాక్తా కపూర్కి, గోవింద్ బాబు గారు నమస్కారం, శ్రీకాంత్ గారు నమస్తే. ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో పిల్లల్ని పెంచాలి. సార్ వర్కౌట్ అయిందా సార్ ఫైనల్గా? సార్ పీపీటీ వచ్చిందా? వస్తుంది, ఆన్ ద వే. ఓకే, నో ప్రాబ్లం కానివ్వండి. చాలా మంచి పేరెంట్స్ మేడం గారు, మీ పేరెంట్స్ చాలా చక్కగా వింటున్నారు. అన్నం ఉడికిందో లేదో ఎలాగా ఒక మెతుకు పట్టుకొని చెప్పవచ్చు. తప్పు. అన్నం ఉడికిందో లేదో 3 విజల్స్ వస్తే ఉడికినట్టు, లేకపోతే ఉడకనట్టు మారాలి. మీరు ఆన్సర్లు మారిపోయి ఇంకా ఎవరైనా చూస్తున్నారు ఇటు పట్టుకొని. ఆన్సర్లు మారిపోయాయి కదా. మొట్టమొదటిగా మీరు పిల్లల పెంపకంలో సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు? విజయం అంటే చాలా మంది తల్లిదండ్రులను అడిగితే, మా అబ్బాయి బిల్ గేట్స్ అంత గొప్పోడైతే సక్సెస్ అండి, మా అబ్బాయి మోడీ గారు అంత గ్రేట్ అయితే సక్సెస్ అండి, మా అబ్బాయి అబ్దుల్ కలాం అంత గ్రేట్ అయితే సక్సెస్ అండి అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, సైకాలజీ చెప్తోంది, ఎవరైతే చిన్న చిన్న విజయాలను ఆస్వాదించగలుగుతారో వారికి పెద్ద పెద్ద విజయాలను సాధించే శక్తిని ఈ విశ్వం ప్రసాదిస్తుంది. ముందు చిన్న చిన్న విజయాలని ఆస్వాదించాలి. మనకున్న దాంతో ముందు మనం ఆనందపడితే పెద్ద విజయాలు వాటంతటవే వస్తాయి. పెద్ద విజయాలు వాటంతటవే వస్తాయి. అసలు నా దృష్టిలో మనం పుట్టడమే ఓ సక్సెస్. రైట్? ఈ లోకంలోకి మానవ జన్మలో రావడం ఓ సక్సెస్. మనం పుట్టి పెరగడం ఓ సక్సెస్. పెరిగిన తర్వాత మనం చదువుకోవడం ఓ సక్సెస్. చదువు అంటే బిఏ ఎంఏ కాదండి. ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, క్వాలిఫికేషన్ ఇస్ డిఫరెంట్. మహాజ్ఞానులు అందరూ చదువుకోలే. ఆదిశంకరాచార్య ఏ యూనివర్సిటీకి వెళ్ళాలా, ఆర్యభట్ట ఏ యూనివర్సిటీకి వెళ్ళాలా. మీలో చాలా మంది అనుకోవచ్చు, మేము చదువు కాదు, జ్ఞానం వేరు చదువు వేరు. మా అమ్మ ఏమి ఎంఏ బిఈడి చేసి నన్ను పెంచలే. మా అమ్మ కూడా 8th క్లాసే చదువుకుంది. బట్ షీఈస్ ఎడ్యుకేటెడ్, నాట్ క్వాలిఫైడ్. వీఆర్ క్వాలిఫైడ్ అని మేము గొప్పలు చెప్తుంటాం పక్కన డాక్టరేట్ పెట్టుకొని. అవేం కాదు, మామూలుగా వస్తాయి, ఎవరు రాసినా వస్తాయి. మనం చదువుకోవడం ఓ సక్సెస్. మనకి చదువుకున్న తర్వాత పెళ్ళి అవ్వడం ఓ సక్సెస్. తెలుసా ఎంతమందికి పెళ్ళి అవ్వట్లేదు తెలుసా బయట? మనకి పెళ్ళి అవ్వడం ఓ సక్సెస్. పెళ్ళైన తర్వాత మనకి పిల్లలు పుట్టడం ఓ సక్సెస్. చాలా మందికి పిల్లలు లేరు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి క్రాంతి విద్యానికేతన్లో ఇయ్యడం ఓ సక్సెస్. అసలు నా ఫ్లైటు, నా కారు చెడిపోకుండా నేను సింగపురం దాకా రావడం ఓ సక్సెస్. ఈ మైక్ పని చేయడం ఓ సక్సెస్. అసలు సరిగ్గా మార్చ్ 11వ తారీఖు సాయంత్రం 7:30 ఈ ప్రపంచంలో చాలా మంది సక్సెస్ఫుల్ గా ఊపిరి తీసుకున్నారు, వదలలేదు, చచ్చిపోయారు. మనం బతికొండడమే ఓ గొప్ప విజయం. మనం బతికొండడమే ఓ గొప్ప విజయం. విజయం లేదంటారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనతో ఉన్నంత వరకు ఒక విజయం మనతో పాటు ప్రయాణిస్తున్నట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇది సక్సెస్ కి అర్థం. ఈ మధ్య చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు అంటున్నారట, నా కంప్లైంట్స్, పిల్లలు, నేను తలుచుకుంటే నువ్వు ఆ లోకానికి వచ్చావు, నేను నీకు జన్మనిచ్చాను. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాడు పుట్టకపోతే మీరు అమ్మగా ఈ ప్రపంచంలో జన్మించలేదు. వాడు పుట్టకపోతే నాన్నగా వారి ఈ ప్రపంచంలో జన్మించలేదు. వాడు కూడా అమ్మగా నాన్నగా మీకు జన్మనిచ్చాడని మర్చిపోకండి. ఐ హోప్ యు అండర్స్టాండ్. చాలా మంది ప్రపంచంలో ఏమనుకుంటున్నారంటే, ఒక పెద్ద చర్చ, అసలు ఏ కుటుంబంలో పెరిగిన తల్లిదండ్రులు, ఏ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, విజేతలు అవుతారు. దీని మీద హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, అమెరికాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ, మొదటి 3-4 ర్యాంకుల్లో ఉంటుంది ఎప్పుడు. ప్రిన్స్టన్, కొలంబియా, మెసాచ్యూసెట్స్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నా పరిశోధన కూడా అక్కడే చేశాను, నా పిహెచ్డి కూడా. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 10 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల మీద, పిల్లల మీద రీసెర్చ్ చేశారు, పరిశోధన. ఏ తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు అని.
ఈ సమావేశం అంతా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. నేను చెప్తున్న మాటలు, సార్ చెప్తున్న లక్షణాలు మా కుటుంబంలో ఉన్నాయా లేవా? నేను కారణం చెప్తాను, సొల్యూషన్ చెప్తాను. జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. ఆ పరిశోధన ఏం చెప్పిందో తెలుసా? బాగా డబ్బులున్న తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు కారట. గొప్ప జ్ఞానవంతులైన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు కారట. పిల్లలకి ఏది అడిగితే అది ఇచ్చేసే తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు కాదట. విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చేసిన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు కాదట. ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారో ఆ కుటుంబంలో పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారట. మీలో ఎంతమంది ఆనందంగా ఉన్నారో చెప్పాలి. సుమారు 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఒక్క చెయ్యి ఎత్తలేదండి. సార్ ఎత్తారు. చూడండి పాపం కష్టపడి ఒక 5ో 6ో సార్ మీలా ధైర్యంగా ఎత్తారు. పోనీ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఫ్లిప్కార్ట్లో దొరుకుద్దా? మోర్లో దొరుకుద్దా? బిగ్ బజార్లో దొరుకుద్దా? అమెజాన్లో దొరుకుద్దా? కొనేసుకుందాం కదా 2 కేజీల ఆనందం. నేను ఒక ఎల్కేజీ పిల్లోడిని అడిగాను, ఒరే నువ్వు హ్యాపీయా అని. ఊరుకోండి సార్, ఏం హ్యాపీ? ఆ పుస్తకాలు, ఆ గోల, ప్రాజెక్టులు. ఎల్కేజీలోనే అడిగావు ప్రాజెక్ట్. ఆడొక ఎంత పెద్ద థర్మోకోల్ షీట్ పట్టుకొని ఎంత బ్యాగ్ వేసుకొని నడలేక ఆ ప్రాజెక్ట్, అంకుల్ ప్రాజెక్ట్, అంకుల్ ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ రా అది? 4 ఆకులు అంటించి